కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని 5 గ్రామాల నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. సుమారు 500 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుండి నియోజకవర్గంలోని సగం మంది తెలుగుదేశంలో చేరారు. 16 మంది ఎంపీటీసీలు, 9 మంది సర్పంచ్లు నా కోసం తెలుగుదేశం పార్టీలో చేరారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈయన ప్రసాద్ గారు తరతరాలుగా కాంగ్రెస్, వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ సర్పంచ్ అన్ని చేసినాను. ఈయన ఏఎంసీ చైర్మన్ చేసినాను. ఇవిడు లోకల్ సర్పంచ్ ఎంపీపీ చేసిన ఇవిడు కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఓటేసిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళందరూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో జరిగిన పరాకాష్ఠగా భావించి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కూడా దారుణమైన వైసీపీ కూడా చాలా మంది భావిస్తున్నారు. ఇది రాబోయే ఎన్నికల రిజల్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందని నేను భావిస్తున్నా. 2 సార్లు హ్యాట్రిక్ తెలుగుదేశం గెలిచిన సీట్ ఇది. రాబోయే కాలంలో నేనే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో చాలా దగ్గరగా తీసుకొచ్చి 300 ఓట్ల దగ్గరలో పెట్టిన పరిస్థితి. మేమందరం కష్టపడి తిరిగి 80-90 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం